హరే కృష్ణ హరే రామ్. ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే చిన్న మెసేజ్. ఒక మహర్షి ఒక నది ఒడ్డున సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడంటండి. ఇస్తుంటుండగా ఒక గెద్ద ఆకాశంలోని ఎగిరిపోతూ ఒక ఎలకని ఎత్తుకెళ్ళిపోతుందంట. ఆ ఎలక గెద్ద నుండి విడిపించుకొని అది ఈ మహాముని చేతిలో పడింది. పడగానే ఈ మహాముని ఆ ఎలకని ఒడ్డుకి చేరతీసి అతను తపోశక్తితోటి తనను ఒక ఆడపిల్లగా మార్చి ఆ బిడ్డని పెంచుకుంటున్నాడంట. పెంచుకోగానే ఒక యుక్త వయసుకి రాగానే అమ్మా నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగా ఆ అమ్మాయి అన్నాదంట మహర్షిని, నాన్నగారు మీ ఇష్టం అన్నాదంట. అనేసరికి అమ్మ లోకానికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవాను ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడంటండి. అనేసరికి ఈ అమ్మాయి అన్నాదంట, కారు మబ్బులు కమ్మితే మబ్బులు కమ్మే ఆ సూర్యుడు అంతా అన్నాదంటండి. అనేసరికి అయితే ఆ మేఘరాయుడిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అన్నాడంట. ఆ మేఘరాయుడిని ఇచ్చి పెళ్లి చేయటానికి గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయే మేఘరాయుడంతా నాన్నగారు అన్నాడంట. అనేసరికి అయితే అమ్మ ఆ వాయువుని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే కొండ అడ్డుగా వచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోయే ఆ వాయుదేవుడు ఎంతటోడు అని చెప్పేసి అన్నదంటండి. అనేసరికి అయితే పర్వతరాజునిచ్చి పెళ్లి చేస్తానమ్మా అన్నాడంట. పర్వతరాజు ఎంత నాన్నగారు ఎలక వచ్చి గుద్దలిచ్చే దాన్ని గొలికిందంటే ఎంతటి పర్వతమైనా సరే కూలిపోతుంది అన్నదంట. అనగా అప్పుడు ఆ మహర్షి ఏం గమనించాడు, ఇది ఎలక పుట్టక పుట్టింది, ఇది పుట్టకతోటి వచ్చిన బుద్ధు పుడకల్లో పెట్టేదాకా పోదు, దీని బుద్ధి ఎంత అని చెప్పేసి మామూలుగా యథాప్రకారంగా ఎలకను చేసి వదిలిపెట్టాడంటండి. ఇది అందుకనే పెద్దవాళ్ళ దగ్గర మనం తెలిసినా సరే దాని గురించి నోరు విప్పి మాట్లాడకూడదు. తెలిసినట్టు మాట్లాడే వాళ్ళ దగ్గరికి కూడా మనం తెలిసినట్టు మాట్లాడకూడదు. ఏమీ తెలియనట్టే ఉండాలి. అప్పుడే మనకి ఏమీ తెలియదు అనుకుంటారు. చూడండి, ఈ ఎలక్కి పెట్టిన గెత్తే మనకి కూడా పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.